దిగారా వీళ్ళ వాళ్ళు ముందుగా అందరికీ జై భీమ్. నిన్నటి రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో శారన్న అనే వ్యక్తిపై బోయగల్కి చెందిన శేఖర్ అనే వ్యక్తి దాడికి పాల్పడడం జరిగింది. ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకోకుండా ఈ పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి దాడులు ఎక్కడెక్కడ జరుగుతాయని నిన్న నానతపల్లి అయితేనేమి, ఈరోజు ప్రశాంత్ నగర్కి చెందిన శారా అనే డప్పు కళాకారుని అయితేనేమి, ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఆదోనిలో కాదు, ప్రతి చోట ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా దాడులు ఇంకా ఎక్కువే అవుతున్నాయి కానీ తగ్గడం లేదు. ఎందుకోసం ఇలా చేస్తున్నారు? పోలీసు వారు తగిన చర్యలు తీసుకోరనే, లేదంటే వాళ్ళకి తగిన శిక్ష పడడం లేదనే. ఒక డప్పు కళాకారుడి మీద ఈరోజు దాడికి దిగినారే, అదే డప్పు కళాకారుడు ఈరోజు నేను కొట్టనంటే మొహరం పండుగ జరుగుతుందా? జరుగుదు. ఈరోజు డప్పు కళాకారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈరోజు స్ట్రైక్ చేసినారంటే ఈ మొహరం అనే పండుగ వాళ్ళు సంతోషంగా చేసుకోలేరు. ఈరోజు దాడికి పాల్పడినారు, సరే ఈరోజు అయిపోయిందా? ఈరోజుతో అయిపోతుందా? ఈరోజు వాళ్ళు మాట ఇచ్చినారు కాబట్టి కొట్టుకుంటారు, ఏదో చేసుకుంటారు. ముందు ఎలా జరుగుతుందో మేము కూడా చూస్తాం. ఇలాంటి దాడులు దయచేసి ఇలాంటి దాడులు చేయకోకుండా శాంతియుతంగా, పండుగ అనేది శాంతియుతంగా సంతోషంగా జరుపుకునే పండుగ కాబట్టి ఏ పండుగ అయితేనేమి సంతోషంగా చేసుకోవాలి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎవరైతేనేమి బీసీ వర్గమనే కాదు, ఇంకొక వర్గమనే కాదు, ప్రతి వర్గాలు ఆలోచించాల్సింది ఒకటే. అందరము మనం ఒకటే మనుషులమే, మృగాలం కాదు. దయచేసి ఇలాంటి దాడులకు పాల్పడద్దండి. పాల్పడితే మాత్రం మునుముందు ఈ డప్పు కళాకారుడే కాదు, ఏ కళాకారుడైనా కానీ వాళ్ళని సగౌరవంగా గౌరవించి వాళ్ళు డప్పు కొట్టేదే కాదు, ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని క్యాస్ట్ని తిట్టడము. క్యాస్ట్ తిడితే ఏమొస్తుందండి? మీకు క్యాస్ట్ తిడితే ఏమన్నా వస్తుందా? లేదు. మాదిగోళ్ళంటే అంటరాని వాళ్ళు ఏం కాదు కదా, మాదిగోళ్ళంటే అంటరాని వాళ్ళు కాదు. కాబట్టి పోలీసు వారు దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి దాడులు పునరావృతం కాకోకుండా వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేయాలని ఆదోని ఎమ్మెల్యే గారిని అయితేనేమి, ప్రభుత్వ శాఖనైతేనేమి, దీనికి సంబంధించిన అధికారులు అయితేనేమి కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. నా పేరు మారన్న, జై భీమ్ యూత్ ఆదోని వైస్ ప్రెసిడెంట్. అందరికీ ముందుగా జై భీమ్. ఈరోజు మా జై భీమ్ తరఫున నిన్నటి రోజున రాత్రి వాల్మీకి నగర్లో డప్పు కళాకారుల మీద దాడి చేయడం జరిగింది. ఒక వాల్మీకి సోదరులు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మన వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా దాడులు చాలా పునరావృతం అవుతున్నాయి. నిన్నటి రోజు చూస్తే ఒక దళిత మహిళపై నాగనత్తపల్లిలో అయితేనేంటి, ఇంకా కొన్ని రోజుల కిందట మరి వేరే ఊర్లో దాడులు అయితేనేంటి, ఇవి దేనికి మీరు సారాంశం ఇస్తున్నారని నేను మన యొక్క ప్రభుత్వ అధికారులను మరి దానికి సంబంధించిన అధికారులు ప్రశ్నిస్తున్నాను. డప్పు కళాకారులు మనకి ఇప్పటికే అంతరించిపోతున్నారు. ఇప్పుడు ఇంట్లో ఒక 10 మంది కొట్టే వాళ్ళు ఉంటే 2-3 కొడుతున్నారు. ఇది ఇలానే కొట్టుకుంటూ పోతే ఇంకా తగ్గిపోతారు. అసలు మీకు కొట్టే వాళ్ళు లేకపోతే ఎగిరే వాళ్ళు ఎలా ఉంటారు? అలాంటిది వాళ్ళు చేసుకొని తినే వాళ్ళ మీద మీ ప్రతాపాలా? ఇలాంటివి ఏమైనా ఉంటే ఏమైనా మాట్లాడుకొని సామరస్యంగా చేసుకోవాలి. కానీ ఇలాంటి దాడులు చేస్తే చాలా మేము ఉపేక్షించేది లేదని మా జై భీమ్ ద్వారా చెప్తున్నాం. ఇంకోటి దళితులు అంటే అంటరాని కాదని, ఇంకొకటి వాళ్ళు ఏం చేసుకోలేరని కాదు. పిల్లినైనా రూమ్లో బంధిస్తే పూల్ అవుతుంది. ఇది ఖచ్చితంగా గమనించాలి అందరూ. ఇంతమంది కళాకారులు ఉన్నారు. ఇప్పటి నుంచి మా కళాకారుల మీద కానీ, మా దళిత సోదరుల మీద కానీ, ఎవరి మీద కానీ దాడి జరిగితే స్ట్రైక్ చేసేస్తాం.
ఎలా మీరు మొహరం జరుపుకుంటారో కూడా చూడొచ్చు మేము. కానీ మా వాళ్ళు అలా చేయలేదు. రాత్రి వచ్చి మా దగ్గర చెప్పుకున్నారు, విన్నవించుకున్నారు. మేము పొద్దున వచ్చినాం. ఇంకోటి ఇప్పటి నుంచి చెప్తున్నాం, ఇలాంటి చర్యలు మా ఆదోనిలో కానీ ఆదోని మండలం కానీ జరగకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ తగిన అధికారులు కానీ దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా మేమైతే ఉపేక్షించేది లేదని మేము జైభూమి ద్వారా చెప్తున్నాం. ఇంకొక విషయం ఏమిటంటే, ఇలాంటి పునరుత్తం కాకుండా ప్రతిసారి నిన్న కూడా మన ఎమ్మెల్యే సార్ గారు కూడా చెప్పారు. బట్ ఆయన వచ్చి 2 months అయింది. బట్ ఇలాంటివి ఆయన చెప్తూనే ఉన్నారు, శాంతియుతంగా ఉండండి అని. బట్ శాంతియుతంగా చెప్తే కాదు, ఖచ్చితంగా దాని మీద చర్య ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ ఇప్పుడు మొహరం జరుగుతుందంటే అక్కడ కట్టించడానికి ఒక డిపార్ట్మెంట్ ఉండాలి, ఉంటేనే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు మద్యానికి బానిసే ఉంటున్నారు. మన నంద్యాలలో జరిగిన ఘటన అయితే ఏంటి, మరి కొన్ని చోట్ల జరిగిన ఘటనలు అయితే ఏంటి, చిన్నపిల్లలతో సహా ఎటువంటి సామూహిక కార్యాలు పాల్పడుతున్నారో మీకు చూస్తున్నారు, టీవీలు చూస్తూ సినిమాలు చూస్తూ. సో అలాంటివి జరగకుండా మళ్ళీ ఇలాంటి కొత్త వస్తున్నాయి. అసలు దీన్ని దేనికోసం చేస్తున్నారు? కొద్దిగా మన మనుషులం జ్ఞానాన్ని అజ్ఞానంతో కప్పిస్తున్నారా? కొద్దిగా మనం జ్ఞానంతో ఆలోచించాలి. మనమంతా మనుషులం, ముగ్రాలం కాదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైనా ఉన్నా కానీ సామరస్యంగా మాట్లాడుకోవడమో ఏదైనా ఒకటి చేయాలి. కానీ ఇలాంటి దాడులకు పాల్పడకండి. అది ఏ వర్గం వారైనా కూడా మా జైభూమి వాళ్ళు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తుంది. బట్ దీనినైతే మేము దీంతో వదిలిపెట్టేది లేదు. దీని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. తగిన అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని మా జైభూమి ద్వారా కోవడం జరుగుతుంది. నా పేరు ఎం సురేష్ బాబు, ఆదోని జైభూమి ప్రెసిడెంట్.